కొత్తపరిమి గ్రామం పంచాయతీ ఆవరణలో జెండా ఆవిష్కరణ జరిగింది. ఈఓ గారు ఎగరేయాల్సిన జెండాని వేరే వాళ్ళు ఎగరేయడం జరిగింది. బీసీ అయినటువంటి ఈఓ గారిని జెండా ఎగరేయకుండా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఎగరేయడం ఎంతమందికి సమంజసమో అందరూ ఆలోచించాలి. వీళ్ళు దౌర్జన్యం ఎక్కువైపోయింది. గ్రామాల్లో మండలాల్లో కూడా సెటిల్మెంట్లు, పోలీస్ స్టేషన్లో కార్యకర్తల మీద ఫోన్లు చేయించి కేసులు పెట్టడం, ఇంకా ఇతరత్ర చాలా మటుకు వ్యవహారాలు చేస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారిని లోపల జైల్లో పెట్టినప్పుడు 54 రోజుల్లో మండల పార్టీ బంధుకు పిలిపిస్తే బ్యాంకుల్లో పోయి మేమందరం కూడా బంధువు చేయించిన సందర్భాలు ఉన్నాయి. బ్యాంకు లోపల రాకుండా కేసు పెడతారో ఉద్దేశంతో బయట తిరిగిన వ్యక్తి వీళ్ళు. అదేవిధంగా ధర్నా కార్యక్రమాల్లో మేమందరం కూడా జైలుకి వెళ్ళాము, కేసులు పెట్టించుకున్నాం. వీళ్ళు ఒక్కళ్ళు ఎప్పుడు ఒక కేసులో కూడా లేరు. వీళ్ళు మరి తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత మళ్ళీ వీళ్ళ దందాలు కొనసాగుతూ ఉన్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ మంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారికి కూడా ఈ సందేశం చేరవలసిందిగా కూర్చున్నాను. అదేవిధంగా వీళ్ళే అంతా పదవులన్నీ వీళ్ళ బంధువులే, వీళ్ళకే ఇచ్చుకోవడం, వీళ్ళే గుడిపడానికి చేయటం, జనాలంతా కలుపుకొని పోయే పరిస్థితులు లేవు ఊళ్ళో. వీళ్ళ నుంచే ఊళ్ళో తెలుగుదేశం పార్టీ కూడా మైనస్. మేము మొన్న ఎలక్షన్ కూడా అందరూ ఇంటింటికి తిరిగి కాళ్ళు చేతులు గడ్డాలు పట్టుకుని బతిలాడితే గ్రామంలో 2000 మెజార్టీ వచ్చింది. ఆ మెజార్టీ నెక్స్ట్ ఎలక్షన్లో కూడా వచ్చే పరిస్థితి ఉండదు. దయచేసి తెలుగుదేశం పార్టీ అగ్రనాయకులు దీని మీద దృష్టి సారించాలి. ఎందుకంటే మాది రాజధానికి ఆనుకొని ఉన్నటువంటి గ్రామం. వీళ్ళే ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు కూలింగ్కి భూములు ఇస్తాం సై అంటాం, ఆయన వెళ్ళిన తర్వాత మైకులు పెట్టి నయ్యి అంటాం జరుగుతూ ఉంది. ఎందుకంటే పార్టీ పదవులు పొందేది వీళ్ళే, కూలింగ్కి అని చెప్పి ఇండైరెక్ట్గా చెప్పేది వీళ్ళే, మళ్ళీ లేఅవుట్ గురించి కూడా తిరుగుతున్నట్టు సమాచారం. దయచేసి ఎవరైనా ఎంఆర్ఓ గారు కానివ్వండి, ఎవరైనా కానీ కొత్త లేఅవుట్లకు కానీ పాత డేట్లు వేసి కానీ ఇస్తే మేమందరం కూడా ధర్నా చేయడం జరుగుతుంది. దయచేసి దీని మీద దృష్టి సారించవలసిందిగా కోరుకుంటూ జై హింద్, జై చంద్రబాబు, జై తెలుగుదేశం.